87వ కీర్తన 3వ వాక్యం. 87వ కీర్తన 3వ వాక్యం. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు. ఆంగ్ల తర్జుమా నచ్చింది నాకు. గ్లోరియస్ థింగ్స్ ఆర్ స్పోకెన్ ఆఫ్ ది ఓ సిటీ ఆఫ్, ఎందుకు మార్చారో 4కి. గ్లోరియస్ థింగ్స్ ఆర్ స్పోకెన్ ఆఫ్ ది ఓ సిటీ ఆఫ్ గాడ్. మనుషులు నిన్ను గూర్చి స్పందించదేమందా అమ్మా? ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పండి. అదే దాని తెలుగులో ఏమంటారు? అది మనుషులు నిన్ను గూర్చి మహిమ కలిగిన సంగతులు చెప్తారు. పలానా అక్క పనికి మాలింది, అబ్బో స్వప్నాది, ఇవి కాదు ఇవి కాదు ఇవి కాదు ఇవి కాదు. పలానోడా వరసవాయిలు తెలియని, అవి కాదు అవి కాదు అవి కాదు అవి కాదు. మనుషులు నిన్ను గూర్చి మహిమ కలిగిన సంగతులు చెప్తారు. దేవుని పట్టణమా, నా వర్తమాన శైలి దేవుని ప్రియులారా, లేకపోతే దేవునికి ప్రియమైన వారులారా, నా వర్తమానం యొక్క శైలి విధానం. దేవుని పేరు పెట్టబడిన దైవ జనాంగాన్ని పట్టణముతో పోలుస్తున్నారు. ఈ ఆరాధనలో ఒకే ఒక పట్టణం. ఏ పట్టణం? జెరూసలేం. రెండవ ఆరాధనలో బెత్లెహేం, నాజరేత్, కపెర్నహూం. ఏం మిగతా పట్టణాలు ఏం పాపం చేసాయి అని నిష్ఠూరపడద్దు. ప్రభు పుట్టడానికి బెత్లెహేమును కోరుకున్నాడు. 23.5 సంవత్సరాలు పెరగడానికి నజరేతులో పెరిగాడు. 3 సంవత్సరాలు కపెర్నహూములో పేతురు వాళ్ళ ఇల్లు పైన అద్దెకి తీసుకొని 3 సంవత్సరాలు పేతురు వాళ్ళ ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో ఉంటూ ఈ బ్యాచ్ని పెట్టుకొని సేవ చేశాడు. రైట్? పుట్టింది ఎక్కడ? ఉదయాన్నే మాట్లాడితే కండ్లకు మంచిది. నోటికి కండ్లకి సంబంధం ఏంటంటారా? ఉంటుంది. ఉదయాన్నే మాట్లాడితే దేనికి మంచిది చెప్పండి? యేసుక్రీస్తు పుట్టింది ఎక్కడ? పెరిగింది ఎక్కడ? 3 సంవత్సరాల కాపురం ఉన్నది ఎక్కడ? గుడ్. ఆ తర్వాత చనిపోయారు. అందుకే ఆ 3 పట్టణాల గురించి రెండవ ఆరాధనలో చెప్తారు. ఆ పట్టణాలు ఆ పట్టణాలు ఆ పట్టణాలు అంటే నీవు ఆ పట్టణముగా మారాలి. నీవు ఆ పట్టణముగా మారాలి. సొలొమోన్ అంటారు, నా సఖీ నీవు తిర్సా పట్టణమంతా సౌందర్యవంతురాలవు అంటే ఒక్కొక్క పట్టణంతో పోల్చారన్నమాట. అలాగే మనం కూడా ఒక్కొక్కళ్ళమి ఒక్కొక్క పట్టణం కాదు, ఆయా పట్టణాల సుగుణాలు గుణగణాలు కలిగిన వాళ్ళమై మెట్టుకు దేవుని పట్టణముగా
మనుషులందరూ మనల్ని గురించి మహిమ కలిగిన మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకునే స్థాయికి జీవము కలిగిన నా దేవుని మాటలు మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను గ్రహించునుగాక. దేవుని పట్టణమా, మనమందరము దేవుని పేరు పెట్టబడిన ప్రజలమే. యేసు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా మార్చబడి పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన మనం సంపూర్ణ పరిశుద్ధత వైపు ట్రావెల్ చేస్తూ వెళుతున్నాం. సంపూర్ణ పరిశుద్ధత వైపు వెళుతూ ఉన్నాం. ఈ క్రమంలో ఒక సేవకునిగా నేను యెరూషలేము యొక్క సుగుణాలు గుణగణాలు కలిగిన వాడని నీవు 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 అలాగే నీవు యెరూషలేముకున్నట్లుగా గుణగణాలు సుగుణాలు కలిగిన వాళ్ళమై ముందుకి సాగాలి. రైట్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు చాలు. జీవాధిపతి మన ఆరాధ్య దైవమైన యేసు క్రీస్తు వెలుగును గూర్చి మాట్లాడుతూ, గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇక్కడ పట్టణం ముఖ్యం కాదు, వెలుగును గురించి మాట్లాడుతూ మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఇంకో సందర్భంలో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఇవి మాట్లాడుతూ ఇవన్నీ అలంకారాలు. మాట్లాడండి. ఇవన్నీ ఏంటి? ఉపమానాలు వేరు, అలంకారాలు వేరు. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల సేవ నిడివిలో 39 ఉపమానాలు చెప్పారు. దాదాపు 33-34 అలంకారాలు. ఏమిటవి? ఉపమానాలు వేరు, అలంకారాలు. ఒక తల్లికి సరిహద్దు గొడవ ఉండేది, తరచుగా న్యాయాధిపతి దగ్గరికి వెళుతుండేది. ఇది ఉపమానం. ఓ తండ్రికి 2 కొడుకులు ఉండేవాళ్ళు, చిన్న కొడుకు ఇలా వెళ్ళిపోయాడు. ఇది ఉపమానం. ధనవంతుడు పేద లాజరు ఉందే, అది ఉపమానం కాదు. లాజరు అనే పేరు చెప్పారు కదా, అది ఉపమానం కాదు. నడిచిన చరిత్ర, జరిగిన సంభవం. అదిగో ఆకాశ పక్షులను చూడండి, ఇది అలంకారం, ఇది అలంకారం. అదిగో కొండ మీద కట్టబడిన పట్టణాన్ని చూడండి, ఇది అలంకారం. ఉపమానాలు వేరు, అలంకారాలు వేరు. ఇక్కడ యేసు ప్రభు వెలుగును గురించి ప్రస్తావించి, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఈ వెలుగు అనేది కొండ మీద కట్టబడిన పట్టణం ఎలాగైతే మరుగై నేరదో, అలాగే వెలుగును కూడా ఎవడు దాచి ఉంచలేడు. గమనించండి, కొండ మీద ఉన్న పట్టణం పగలు కొట్టొచ్చినట్టుగా మనకు కనబడుతుందా లేదా? స్పందించమన్నానా? కొండ మీద కట్టబడిన పట్టణం పగలు మనకు కనబడుతుందా లేదా? కనబడుతుంది. రాత్రుల్లో కనబడుతుందా? కనబడదు. కానీ ఆ ఇంట్లో లైట్లు వేసి పెడతారు కదా,
అంచేత ఎంత దూరంలో ఉన్నా సరే రాత్రి టైంలో కూడా మనకది కనబడుతుంది. అందుకే వెలుగును గురించి మాట్లాడుతూ కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండదు, పగలో స్పష్టంగా కనిపిస్తుంది, అలాగే చీకట్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే మీరు లోకానికి వెలుగై ఉండాలి అని చెప్తూ మనుష్యులను ఒక్కొక్కళ్ళని వ్యక్తిగతంగా పోలుస్తూ దేవుని పట్టణమా, దైవ జనాంగమా అన్నట్లుగా దేవుని పట్టణమా, మనుషులు మిమ్మల్ని గురించి మిక్కిలి మహిమ కలిగిన సంగతులు చెప్తారు. మంచిది. దేవుని ప్రజలు ఒక్కొక్కళ్ళుగా ఒక పట్టణం. ఇందాకే చెప్పాను నేను. షోలమ్మితిని చూస్తూ ప్రియుడేమని రాశారు? నీవు తిర్సా పట్టణమంతా సౌందర్యవంతురాలు. తిర్సా పట్టణమంతా అన్నీ బాగానే ఉన్నాయి. మరి సాతాను గాడిని ఒక పట్టణంతో పోల్చారు బైబిల్లో. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2:10-21. 2:10-21. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను. 10వ వాక్యం. దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా. ఒక్క గడియలో చాలు. 21. తర్వాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి, ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా ఇక ఎన్నటికీ కనబడకపోవును. చాలు. దుష్టుడు సాతాను, ఇక సాతాను గాడిని వ్యభిచారంతో పోల్చినట్లుగా కూడా మనం చూస్తాం. వేశ్య అయిన మహాబబులోను కూలిపోయింది, ఆ పట్టణం కూలిపోయింది. సరే, దుష్టుడు సంగతి ప్రక్కన పెడితే మనం మొట్టమొదటిగా యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేమును గూర్చి ఈ పూట క్లుప్తంగా మాట్లాడతాను. మరెప్పుడైనా సవిస్తారముగా యెరూషలేమును గురించి మాట్లాడతాను. మీరు గమనించండి. మొట్టమొదటిగా మొట్టమొదటి టైటిల్ యెరూషలేము. మొట్టమొదటి 4 పట్టణాల గురించి మాట్లాడతాను. మొదటి పట్టణం యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణం. ఒక వాక్యాన్ని చదివించేస్తే బాగుంటుందేమో. 122వ కీర్తన, 122వ కీర్తన 3వ వాక్యం. 122వ కీర్తన 3వ వాక్యం. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు
కట్టబడి ఉన్నావు. కట్టబడి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ కలిసి ఒకసారి చదవండి ఆ మాట. బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. మంచిది. ఎక్కడ కట్టబడింది, ఎలా కట్టబడింది, ఎవరెవరు ఎప్పుడెప్పుడు కట్టారు, యెరూషలేము పట్టణం సంగతి ప్రక్కన పెడితే, యెరూషలేము నడిబొడ్డున జీవము కలిగిన దేవుని మందిరం ఉంది. అక్కడ స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రపంచపు నడిబొడ్డు. నేను యెరూషలేము గురించి మాత్రమే 1 గంటన్నర వర్తమానం సిద్ధపరచుకొని ఉన్నాను. అది ఎప్పుడన్నా చెప్తాను, అప్పుడు పూర్తి వివరాలు మీతో చెప్తాను. ఇప్పుడు బ్రీఫ్గా వెళ్తాను. అసలు దీనికి యెరూషలేము అనే పేరు ఎవరు పెట్టారు? ఆ తర్వాత యెబూసీ, యెరూషలేము పేరు మార్చబడిపోయి యెబూసీ. యెహోషువ గ్రంథం 18:27లో చదవద్దు, వినండి లైవ్ తర్వాత ఎప్పుడైనా చూడండి, తర్వాత చెప్తాను. యెహోషువ గ్రంథం 18:27లో యెబూసీ అనబడిన యెరూషలేము అని ఉంటుంది. పేరు మార్చేశారు. మరలా దావీదు మరలా ఆ పట్టణాన్ని పట్టుకొని మరలా దానికి యెరూషలేము అనే పేరు పెడితే నేటి వరకు ఆ యెరూషలేము అట్లాగే ఉంది. కానీ దేవుని మందిరాలు కొల్చబడిపోయాయి. ప్రక్కన పెడితే చరిత్ర ఆధారాలతో యెరూషలేముని గురించి చెప్తూ వస్తాను. మరలా చెప్తున్నాను, ఆ యెరూషలేము నేనే, ఆ యెరూషలేము నీవే. వ్యక్తిగతంగా యెరూషలేమా, ఆధ్యాత్మిక జీవితంలో బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు. అర్థమవుతుందా మీకు? యెరూషలేమా, నీవు బాగుగా కట్టబడిన పట్టణం వలె. ఒక్కొక్కళ్ళ ఆధ్యాత్మిక జీవితం, ఒక్కొక్కళ్ళ ఆధ్యాత్మిక జీవితం, ఒక్కొక్క సేవకుని యొక్క సేవా జీవితం బాగుగా కట్టబడిన యెరూషలేము పట్టణము వలె ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అడ్డగోలుగా కాదు. నేను అప్పుడు ఎప్పుడో చెప్పాను, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించేందుకు నీవు ఏమాత్రపు దానవు, చదును భూమిగా మార్చబడదుగాక. ఎందుకని యంగ్ గవర్నర్ జెరుబ్బాబేలు ఒక అధికారి, గవర్నర్. క్రీస్తు శకం 516లో క్రీస్తు పూర్వం మొట్టమొదటిగా 70 సంవత్సరాల అనంతరం దేవాలయం కట్టడానికి తీసుకువెళ్ళిన టీం లీడర్ జెరుబ్బాబేలు. కుర్రాడు గవర్నర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో అధికారి అని ఉంటుంది. ఒక యంగ్ గవర్నర్ను చూసి అతని పక్షాన వకల్తా పుచ్చుకొని దేవుడు అంటారు, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగిస్తావా నీవు, చదును భూమిగా. ఎందుకన్నారంటే జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలు. మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే జెరుబ్బాబేలు చేతిలో మట్టపు గుండు ఉందట. మట్టపు గుండు. తాపీ మేస్త్రీలుంటే, ఇక్కడున్న తాపీ మేస్త్రీలకు తెలుసు మట్టపు గుండు ఎప్పుడు వాడతారు. ఓ 4-5 వరుసలు గోడ కట్టేసి మట్టపు గుండు పెడతాడు, పైన నుంచి కింద వరకు కరెక్ట్గా ఉందా లేదా అని. దాని అర్థం ఏంటంటే
జెరుబ్బాబేలు అనే వ్యక్తి జీవము కలిగిన దేవుని వాక్యముతో పోల్చబడిన మట్టపు గుండు చేత పట్టుకొని తన ఆధ్యాత్మిక జీవితాన్ని క్రమముగా కట్టుకుంటున్నవాడు. ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాన్ని క్రమముగా కట్టుకుంటుంటారో ఆ క్రమముగా కట్టబడుతున్న, బాగుగా కట్టబడుతున్న ఆ వ్యక్తుల పక్షముగా దేవుడు వకల్తా పుచ్చుకొని పర్వతాలను సహితం అణచివేస్తాడు, సదును భూమిగా మారుస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే మీరు పరిశుద్ధ గ్రంథంలో మన పితరులు బలిపీఠాలు కట్టారు, మన పితరులు బలిపీఠాలు కట్టారు. ప్రతి చోట మీరు గమనించండి, కట్టెలు క్రమముగా పేర్చారు, రాళ్ళు క్రమముగా పేర్చారు. ఎందుకు? అక్రమం ఎక్కడుంటుందో అక్కడ దైవ కార్యాలు జరుగుతాయా? అవినీతి, అక్రమము, అన్యాయము ఎవరి జీవితాల్లో ఉంటాయో దేవుని కార్యాలు అక్కడ జరగవు, జరగనేరవు. యెరూషలేమును గురించి వాక్యం అంటుంది, దావీదు అంటారు, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు, నీవే ఒక యెరూషలేము పట్టణానివి, నీవు బాగుగా కట్టబడాలి. ఎవరు కడతారు? ఏ విధమైన అనుభవాలు కట్టబడాలి? మనకు బాగా తెలిసిన మాట, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు చక్కగా అమర్చబడి కట్టబడుతూ ఉన్నారు. లేక సజీవమైన రాళ్ల వలె మీరు కట్టబడుతూ ఉన్నారు. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో ఈ యెరూషలేముకి ఏ పేరు ఉండేది, కాలక్రమేణా పేరు ఎలా మారిందో చెప్తా వస్తాను. మనం కూడా ఒకప్పుడు మన పేర్లు ఏమిటి, ఒకప్పుడు నీ పేరేమిటి, బాప్తిసం పొందిన తర్వాత నీ పేరు ఎలా మార్చబడింది? మార్చబడాలి. కొంతమంది ఉంటారు ప్రభువులోకి వచ్చాక రాజులైన యాజ కులమని తెలిసినా ఆ కులగజ్జి పట్టిన వాళ్ళు కొంతమంది ఆ చివర్లో తోక కొంచెం పెట్టి ఉంటారు. అర్థమవుతుందా? తోక కొంచెం ఉంటుంది. ఎందుకు? మేము పలానా తోక ఉండాలి. మటన్ కొట్టు మస్తాన్ లేడు, ఎందుకు లేడండి? ఇప్పుడు వెళ్ళేటప్పుడు అటేగా వెళ్ళాలంటారా? తెల్లవారు లేచి బేగ వచ్చామండి బాబా, ఇప్పుడు వెళ్ళేటప్పుడు మటన్ మస్తాన్ గారి దగ్గరికి వెళ్ళాలంటారా? మటన్ కొట్టు మస్తాన్ ఉన్నాడా? మనం వెళ్ళేలోపే మొత్తాన్ని తోలు ఒలిసిపెట్టుంటాడు, ఏలగట్టుంటాడు. కానీ తోక దగ్గర మాత్రం కొంచెం పెట్టి ఉంటాడు. ఇది మేకపోతా, గొర్రెపోతా, పొట్టేలా, లేకపోతే ఇంకోటి అని తోక ఉంటుంది. చాలామంది ఉన్నారు, ప్రభువులోకి వస్తారు, అన్నీ బాగానే ఉన్నాయి, ఆత్మ సంబంధమైన సంఘంగా కట్టబడుతూ ఉంటారు, కానీ తోక మాత్రం తెగుద్ది. జాగ్రత్త, తోక. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. బాగుగా కట్టబడాలి. ఆదికాండం 14 ఆదికాండం 14వ అధ్యాయం 18, 19, 20. ఆదికాండం 14వ అధ్యాయం 18, 19, 20. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు. ఏ రాజమ్మా? షాలేము రాజు. మొట్టమొదట యెరూషలేముకున్న పేరు షాలేము. షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. నువ్వు కరెక్ట్గా చదువు. అతను రాజా, యాజకుడా? అతను రాజా, యాజకుడా? రెండూను. ఏమంటే డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. ఏంటి అనా? డబుల్ యాక్షనా?
యాక్షన్ కాదు, రియాలిటీయే. షాలేము రాజైన, షాలేము అంటే యెరూషలేముకి మొట్టమొదటి పేరు షాలేము, సమాధాన పట్టణము. ఈ షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెని ద్రాక్షారసం తీసుకొచ్చాడు. అతడు సర్వోన్నతులకు దేవునికి అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. చాలు. ఇది మెల్కీసెదెకు ఆయన సర్వోన్నతుడగు దేవుని సన్నిధిలో, తెలుగులో సర్వోన్నతుడగు దేవునికి మంచి మాట, ఇంగ్లీష్లో సుప్రీం గాడ్ అని ఉంటుంది. సుప్రీం గాడ్. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇలాంటి చారిత్రాత్మకమైన విషయాలు మనసులో గుర్తుపెట్టుకోవాలి. యెరూషలేము అనేది ప్రపంచపు నడిబొడ్డు. అక్కడి నుంచే దేవుని రాజ్యం స్థాపించబడాలి అని దేవుడు కోరుకున్నాడు. 48వ కీర్తన 2వ వాక్యం. 48వ కీర్తన 2వ వాక్యం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి దేనికట హోల్ ఎర్త్, సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దేవుడు ఇశ్రాయేలీయుల గురించి చెప్పేటప్పుడు కూడా ఒకానొక సందర్భంలో అంటారు, సర్వజనుల మధ్యలో మీరు నివాసం చేయుదురు. ఎక్కడట సర్వజనుల మధ్యలో మీరు నివాసం చేయుదురు. సర్వభూమికి సంతోషకరమైన సెంటర్, నడిబొడ్డు యెరూషలేము పట్టణం. ఈ యెరూషలేము పట్టణాన్ని మెల్కీసెదెకు, నేను మా ప్రాంతాల్లో చెప్పేస్తున్నాను, మీకు గుర్తు చేస్తాను. ఎవరు ఈ మెల్కీసెదెకు? అంటే నోవాహుకి 3 కొడుకులు. మాట్లాడండి. నోవాహుకి ఎంతమంది కొడుకులు? షేము, హాము, యాపేతు. షేము, హాము, యాపేతు. గమనించండి జీనియాలజీ. ఆదాము మొదలుకొని నోవాహు వరకు 10 తరాలు. నోవాహు మొదలుకొని అబ్రహాము వరకు 10 తరాలు. మీరు ఇక్కడ టైం లైన్, వెరీ ఇంపార్టెంట్ టైం లైన్. జలప్రళయం తరువాత నోవాహు కుటుంబం రక్షించబడింది. నూతన సృష్టి ప్రారంభించబడిన తర్వాత నోవాహు చనిపోయారు. షేము, హాము ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. ఆఫ్రికా జాతులన్నీ హాము యొక్క సంతతి. కూషు, హాము. షేము మెల్కీసెదెకు. ఈ షేమే, నోవాహు కుమారుడైన షేము జలప్రళయం తర్వాత, నూతన సృష్టి ప్రారంభించబడిన తర్వాత మరలా యాజ్ యూజువల్గా ప్రజలు దుర్మార్గంగా, దుష్టత్వము, అక్రమాలు, అన్యాయాలు, అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు, వర్షావాయువులు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే
సామాజిక బాధ్యత కలిగిన కొందరు షేము దగ్గరకు వచ్చి బ్రతిమలాడారు. ప్రస్తుతం ఈ సృష్టి అంతట్లో మీరే వయసులో పెద్దోళ్ళు, మహార్దశలో బ్రతికినోళ్ళు, సర్వనాశనాన్ని చూసినోళ్ళు, నూతన సృష్టిలో ఇంకా బ్రతికున్నది మీరే పెద్దోళ్ళు. అంచేత మా ప్రాంతానికి మీరు ఒక రాజుగా అన్యాయాన్ని అరికట్టి నీతిని స్థాపించమని, ఒక రాజుగా మాకు ఏలుబడి చేయమని కోరుకుంటే షేము కాస్త మెల్కీసెదెకుగా మారాడు. రాసుకోండి, మెల్కీ లేక మెలేకు అంటే రాజు అని అర్థం. మెల్కీ లేక మెలేకు అంటే అర్థం రాజు. సెదెకు అంటే జెదెక్. సెదెకు అంటే అర్థం నీతి. సెదెకు అంటే అర్థం నీతి. ఇప్పుడు మెల్కీసెదెకు అంటే అర్థం ఏంటి? నీతికి అబీమెలెకు. మెలేకు అంటే అర్థం ఏంటి? మెలేకు అంటే అర్థం ఏంటి? అప్పుడు అతని పేరు అబీమెలెకు అంటే అర్థం ఏంటి? అబీ అనేది అతని పేరు, రాజు. అబీమెలెకు, మెలేకు, మెల్కీ అంటే రాజు. జలప్రలయం తర్వాత వయసులో నోవాహు చనిపోయాక వయసులో షేము ఒక్కడే పెద్దోడు గనక ప్రజలందరూ కోరుకుంటే అతను అవినీతిని అరికడుతూ నీతిని సరికడుతూ రాజుగా ఉన్నాడు. బాగా కఠినంగా ఉన్నాడు. ఒకానొక సందర్భంలో తన గుండెల్లో ఒక గుబులు పట్టుకుంది. ఏమిటో తెలుసా? నీతిని స్థాపించే క్రమంలో ఎడాపెడా కనికరం లేకుండా వెళ్ళిపోతున్నాను. అనీతిమంతులతో పాటు భక్తిహీనులతో పాటు మా కుటుంబం కూడా నాశనం అయిపోవలసింది. అలాంటిది మా కుటుంబాన్ని దేవుడు కాపాడి నాకు జీవాన్ని ఇచ్చాడు. నేను ఎంత కరాఖండిగా కఠినంగా వెళితే బాగోదు కదా అని మనసులో అనిపిస్తూ ఉంది. ఆ రోజుల్లో కొంతమంది పెద్ద మనుషులు, వెల్ విషర్స్ కూడా వచ్చి తనతో చెప్పారు, అయ్యా కాస్త చూడండి, తన చూడండి, మరి అంత కఠినంగా వెళ్ళిపోతే మనుషులు, నీవు మా దోషములను లెక్కించిన ఎడల ఎవడు నీ ఎదుట నిలబడగలడు? జనులు నీ యందు భయభక్తులు నిలుపు నిమిత్తం నీ యొద్ద కృప ఉంది, కనికరం, క్షమాపణ ఉందన్నట్టుగా కోరుకుంటే, అప్పుడు ఓ ప్రక్కన రాజుగా కరాఖండిగా అవినీతిని అరికడుతూ నీతిని సరిచేస్తూ, మరో ప్రక్కన ఈ పాపం చేసిన వాళ్ళ కొరకు యాజకత్వాన్ని చేశాడు. అందుకే ఈ మెల్కీసెదెకు డ్యూయల్ రోల్ పోషించాడు. మెల్కీసెదెకు పరిశుద్ధాత్ముడికి సూచన కాదు, అలాగని యేసు క్రీస్తు కూడా కాదు. అతను ఒక రాజు. నోవాహు పెద్ద కొడుకు షేమే నీతికి రాజుగా మారాడు. మీరు ఆ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 8వ అధ్యాయం చూస్తే తలల పైకెత్తండి, తర్వాత రాసుకోండి. బైబిల్ స్టడీ, మంచి బైబిల్ స్టడీ. హెబ్రీ పత్రిక ఎవరికి రాశాడు తెలుసా? పౌలు. మెస్సయానిక్ జూయిష్ వాళ్ళకి రాసిన పత్రిక హెబ్రీ పత్రిక. పౌలు యొక్క ప్రసంగాలు నచ్చి, పౌలు పాటలు నచ్చి, ప్రార్థన నచ్చి వచ్చారు, కానీ ఎంతకి వాళ్ళు యేసు క్రీస్తు నమ్మరు. వీఆర్ వెయిటింగ్ ఫర్ మెస్సయ్య. ఒరే, ఆ మెస్సయ్య రా, ఈ యేసయ్య వాళ్ళు నమ్మరు. అందుకే పౌలు 5వ అధ్యాయంలో ఎవడైనను తనంతట తాను ఘనత వహించడు కొనడు, కానీ అహరోను పిలువబట్టినద్ద దేవుని చేత పిలువబడాలి. అటువలే క్రీస్తు కూడా, 7వ అధ్యాయంలో మెల్కీసెదెకుని గురించి రాస్తూ అటువలే క్రీస్తు కూడా అని రాస్తాడు.
ఇక్కడ మీరు గమనించాలి. ఇప్పుడు మీరు గమనించాలి, మెల్కీసెదెకు పరిపాలిస్తున్నప్పుడు షేము అనే మెల్కీసెదెకు పరిపాలిస్తున్నప్పుడు ప్రపంచమంతటిలో నేను రాసుకున్న చక్కని మాటలు, నీతిమంతులు, పరిశుద్ధమైన జనులు, దైవ భక్తి కలిగిన జనులు, జీవము కలిగిన దేవునిని ఆరాధిస్తూ ఉన్న ప్రజలు ఆ యెరూషలేములో మాత్రమే ఉన్నారు. హోల్ వరల్డ్, సర్వ ప్రపంచములో జీవము కలిగిన దేవునిని ఆరాధిస్తూ నీతిమంతులై, పరిశుద్ధులై, దైవభక్తి ఆరాధన చేసే ప్రజలు యెరూషలేములో మాత్రమే జీవిస్తూ ఉండేవారు. ఆ సంతతి కూడా నాశనానికి సమీపిస్తూ ఉండగా దేవుడైన యెహోవా అక్కడెక్కడో కల్దీయుల దేశంలో ఊరు అనే ఊళ్ళో, ఆ ఊరి పేరేంటి? ఊరి పేరే ఊరు అనే ఊళ్ళో అబ్రహాము నీతిమంతుడై యథార్థ హృదయంతో జీవిస్తూ ఉంటే అబ్రహాముని ఎన్నుకున్న దేవుడు 10 సంవత్సరాలు 12లో పిలిచాడా? ఆదికాండం 12లో అబ్రహాముని పిలిచాడా? 16లో ఇశ్రాయేలు దేశానికి వచ్చి చేరారు. 10 సంవత్సరాల ప్రయాణం. అబ్రహాముతో దేవుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఎక్కడుండాలో చెప్పలేదు, ఏమీ చెప్పకుండా ఊరు అనే స్థలములో నుంచి అబ్రహామును తీసుకొని నా పేరు పెట్టబడిన ఒక సంతతి, ఇప్పుడు యెరూషలేములో ఉన్న భక్తి కలిగిన సంతతి నశించిపోతున్నారు గనక నాకంటూ దైవ భక్తి కలిగిన సంతతి ఒకటి ఈ యెరూషలేములో సంఘముగా ఉండాలని కోరుకున్న దేవుడు అక్కడెక్కడో అబ్రహాము ఉంటే తీసుకొని 10 సంవత్సరాలు ఆయా దేశాల్లో ఉన్న పరిస్థితులన్నీ చూపెట్టి ఇశ్రాయేలు దేశానికి వచ్చి చూపెట్టాడు. ఇంకా చెప్పనా, అబ్రహాముకి జీవము కలిగిన దేవునిని గురించి మరింతగా నూరిపోసింది ఈ మెల్కీసెదెకు అనబడిన షేము. ఎందుకంటే అతను దేవునితో సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు చెప్తాను, గమనించండి. ఈ యెరూషలేము అబ్రహాము రోజుల్లో 7 దాదాపు చాలా జాతులు ఉన్నాయి. ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 18, 19, 20, 21 సంథింగ్. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్, ఆదికాండం 15వ అధ్యాయం 18 నుంచి 21 వరకు, యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులకును కనజ్జీయులకును. ఎవరో కనజ్జీయులను, వాళ్ళు ఇశ్రాయేలు కాదుగా. కాలేబు ఏ గోత్రమో తెలుసా? ఏ వంశమో తెలుసా? ఈ వంశం. కాలేబు జూయిష్ కాదు, కాలేబు యూదుడు కాదు, వాళ్ళ పితరులు ఈ కనజ్జీయులు. కెనెజ్జీయుడైన యెఫన్య కుమారుడైన కాలేబు కెనెజ్జీయుడు. ఒకప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలో నివసించిన ట్రైబ్. ఇశ్రాయేలు వంశంలో యోధా గోత్రీకులు కాదు. కానీ కాలేబు పుట్టడం యోధా గోత్రంలో పుట్టాడు, కానీ వాళ్ళ పితరులు మాత్రం ఈ జాతికి సంబంధించిన వాళ్ళు. కాలేబు అంటే అర్థం విశ్వాసము కలిగిన, చెప్పండి, కాలేబు అంటే అర్థం విశ్వాసము కలిగిన. కనాను స్త్రీతో ప్రభు మాట్లాడేటప్పుడు చిన్నపిల్లల రొట్టె కుక్క పిల్లలకు వేయడం ఎందుకన్నారు తెలుసా? ఆవిడ ఆ జాతి, అందుకే ఆవిడ పెద్దగా ఫీల్ అవ్వలా. అందుకే ప్రభు అంటారు, ఇశ్రాయేలులో కూడా ఇంతటి విశ్వాసాన్ని నేను కాలేబు జాతి వాళ్ళది.
ఆ కాలేబు జాతికి సంబంధించిన ఆవిడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. గమనించండి, ఈ యెరూషలేములో నానా జాతి సమితి ఎక్కువైపోయారు అబ్రహాము రోజుల్లో. ఈ యెరూషలేము అనే దేవుని పరిశుద్ధ పట్టణములో సర్వభూమికి సంతోషము ఆనందకరమైన ఆ పట్టణములో నానా జాతులు. అదే చెప్తున్నా. ఒకప్పుడు నీవు పరిశుద్ధమైన జీవితం, ఒకప్పుడు నీవు యెరూషలేం, నీతి, నిజాయితీ, పరిశుద్ధత, సమాధానం అన్నీ ఉన్నాయి నీ గుండెల్లో. కాలక్రమేణా నానా జాతులు వచ్చేసాయి నీ హృదయంలోకి. నానా జాతులు వచ్చేసాయి. అందుకే శరీర క్రియలు ఎన్ని జాతులు ఉన్నాయి అక్కడ? కెనీయులు, కెనెజ్జీలు, కద్మోజీలు, హిత్తీయులు, పెరెజ్జీయులు, రెఫాయిములు, అమోరీలు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూషులు. ఈ దుంప తెగ. మత్సరము, క్రోధము, శరీరేచ్ఛలు, దుర్మార్గత, ఆగ్రహము, ఆవేశము, పండ్లు కొరకడం. ఒకప్పుడు నీవు పరిశుద్ధ పర్వతం, పరిశుద్ధ పట్టణం, దేవుని స్తుతి, ఆరాధన ఇవన్నీ ఉండేవి. కాలక్రమేణా ఆ యెరూషలేము ఏమైపోయింది? ఇది కూడా నానా జాతి సమితి అయిపోయింది. దైవ జనాంగమా, నీవు యెరూషలేము పట్టణానివి, బాగుగా కట్టబడిన పట్టణానివి. కానీ ఒకప్పుడున్న నీతి, పవిత్రత, పరిశుద్ధత, స్తుతి, ఆరాధన, దైవ భక్తి, వినయము, ఆత్మ ఆరాధన ఇవన్నీ క్షీణించిపోతున్నాయి. అయితే ఎప్పుడైతే ఈ నానా జాతి సమితి జీవము కలిగిన దేవుని పట్టణాన్ని నాశనం చేస్తూ వచ్చాయో, అలా అంటే బైబిల్లో శతాబ్దాల పాటు కొనసాగాయి. మీ గురించి మన గురించి మాట్లాడుతాం. నీలో దశాబ్దాలుగా, కొన్ని సంవత్సరాలు ఆరంభ దశ బాగానే ఉన్నాయి. ప్రారంభ దశ నీలో నీతి, నిజాయితీ, పరిశుద్ధత, పవిత్రత, ఆరాధన, మారు మనసు, జీవం కలిగిన దేవునికి దశంభాగాలు, ఆ స్తుతి, ఆరాధన, రొట్టె, ద్రాక్షారసం ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాలక్రమేణా చీకటి సంబంధమైన కార్యాల్లో కూరుకుపోతున్నావు. జీవం కలిగిన దేవుడు యెరూషలేముని అలా వదిలిపెట్టకుండా దావీదు అనే ఒక వ్యక్తిని లేవనెత్తి ఈ నానా జాతి సమితిని సర్వనాశనం చేసి మరలా దావీదు యెరూషలేముని పట్టుకున్నాడు. కొట్టొచ్చు చప్పట్లు. నీలో ఉన్న భక్తిహీనత, నీలో ఉన్న అవినీతి, అపవిత్రత, దురాత్మ, మత్సరము, క్రోధము, ప్రేమ లేనితనం, అవిధేయత వీటన్నిటిని తొలగించడానికి దావీదు లాంటి సేవకుల్ని దేవుడు కోరుకొని మరలా పట్టుకున్నాడు. దావీదు మరలా యెరూషలేమును పట్టుకొని ఆ చోట దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నాడు. స్తోత్రం. దీని అర్థం ఏంటంటే నీ హృదయంలో మరలా దేవుని మందిరం స్థాపించబడాలి. హల్లెలూయా. నీ హృదయంలో మరలా బలిపీఠాలు కట్టబడాలి. మరలా నీ హృదయంలో నిబంధన మందసం పెట్టబడాలి. హల్లెలూయా. దావీదు కడదాం అనుకున్నాడు. దేవుడు అన్నాడు మీ అబ్బాయి కడతాడు. మొత్తం మీద సొలొమోను కట్టాడు. ఇక సొలొమోను మందిరం, యెరూషలేములో మందిరం కట్టిన తర్వాత అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. నేను మరలా చెప్తున్నా, మీలో చాలామంది ఒక దశాబ్ద కాలం బాగానే బ్రతికి ఆ తర్వాత లోకంలో పాపంలో పడిపోయి, ఒకవేళ దూరాన సమీపాన సుదూర ప్రాంతాల్లో నాకు ఎదురుగా కూర్చున్న దైవ జనాంగమా, నాకు సమీపాన ఉన్న దైవ జనాంగమా, ఒకవేళ ఒకప్పుడు బాగా బ్రతికి మధ్యలో త్రొట్టిల్లిపోయి మరలా ప్రభు దగ్గరకు వచ్చావా, మరలా నూతన సృష్టిగా నీవు మారాలి, మరలా కట్టబడాలి. యెరూషలేమును గురించి స్పెషల్ మెసేజ్ చెప్పినప్పుడు చెప్తాను. ప్రపంచములో వికీపీడియాలో మీరు గమనిస్తే ఒక్క యెరూషలేము సృష్టి ప్రారంభం నుండి
ఆ యెరూషలేము పట్టణం మీద జరిగినన్ని దాడులు, వేల కొలది దాడులు ఏ పట్టణం మీద జరగలేదు. అలాగని అక్కడ ఏమైనా ఉందా? నథింగ్. బోడిగుండు. యెరూషలేమునే హెబ్రూ భాషలో జాయన్ అంటారు. జాయన్ అంటే డిసోలేటెడ్ ల్యాండ్, డ్రై ల్యాండ్, పాడైన పొడి ప్రదేశం. యెరూషలేమునే కొన్ని చోట్ల సియోనుని యెరూషలేముని ఇట్లా పోలుస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే ఇది యెరూషలేం, అది అక్కడ ఉన్నది సియోను కొండ అక్కడ ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో రెండింటిని కలిపి ఒకే పేరుతో ఉచ్చరించారు. జాయన్ అంటే అర్థం బోడిగుండు, పొడి ప్రదేశం, డిసోలేటెడ్ ల్యాండ్, డ్రై ల్యాండ్. ఇంకా చెప్పాలంటే గులాబ్ జామ్ తింటాం చూడండి, సాసరు గులాబ్ జామ్ తింటామే, గాజు కప్పు ఒకటి, దాన్ని బోర్లు ఇస్తే అట్లుంటుంది సియోను కొండ మీద ఒక్క చెట్టు ఉండదు. యూదుల పురాణాల ప్రకారం అదే ఏదెను తోట. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో అప్పుడు ఆ ఏదెను తోటని అలాగే తీసుకొని అలా పెకిలించుకొని పికప్ చేసుకొని తీసుకెళ్ళి పరలోకానికి గుమ్మం ముందు పరదైస్గా అలా గార్డెన్ ఉంది చూడండి, అట్లా పెట్టేశాడు అంటారు. జూయిష్ పురాణాల ప్రకారం మోరియా పర్వతం మీద ఉన్న మట్టితో ఆదామును సృష్టించాడు. మోరియా పర్వతం మీద ఉన్న ఎర్రమట్టితో ఆదామును సృష్టించి ఇదిగో సియోను కొండ మీద ఉన్న ఏదెను తోటలో పెట్టారని. ఆదాం పాపం చేసిన తర్వాత ఏదెను తోటను అట్లాగే పికప్ చేసుకొని దేవుడు తీసుకెళ్ళిపోయి పరలోకపు గుమ్మానికి బయట పరదైస్గా పెట్టున్నారని యోధా పురాణాలు చెప్తూ ఉన్నాయి. నా మాటలు అర్థమైతే సార్ హల్లెలూయా చెప్పండి. మొత్తం మీద సొలొమోను మందిరాన్ని కట్టాడు. ఆరాధనలు బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు నోట్ చేసుకోండి కొన్ని విషయాలు. క్రీస్తు పూర్వం 586లో క్రీస్తు పూర్వం 586లో సొలొమోను కట్టిన మందిరం కాల్చబడిపోయింది. క్రీస్తు పూర్వం 586లో సొలొమోను కట్టిన మందిరం కాల్చబడిపోయింది. నోట్ చేయండి. క్రీస్తు పూర్వం 516లో బబులోన్లో ఎన్ని సంవత్సరాలు చెరలో ఉన్నారు మనాళ్ళు? అమ్మా 70 లెక్క సరిపోయిందా? 586 516 లెక్క సరిపోయిందా మధ్యలో? అది క్రీస్తు పూర్వం 516లో మరలా అదే చోట దేవుని మందిరం ప్రతిష్ఠ చేశారు. పునఃప్రతిష్ఠ అట్లా చేయండి. క్రీస్తు పూర్వం 516లో అదే చోట పునఃప్రతిష్ఠ చేశారు జెరుబ్బాబేలు నాయకత్వంలో. మంచిది. మరలా చెప్తున్నాను, పడిపోతున్నారు, కాల్చబడిపోతున్నాయి జీవితాలు, మరలా కట్టబడతా ఉన్నాయి, పడిపోతున్నారు, కడుతున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు గమనించండి, కొన్ని టైం అయిపోయింది, 7 అవుతుంది. జెరుబ్బాబేలు నాయకత్వంలో మరలా మందిరాన్ని కట్టాక ఆ మందిరానికి నేను వేరే చెప్పేటప్పుడు మీకు చెప్తాను. కపెర్నహూము గురించి చెప్పేటప్పుడు యేసుక్రీస్తు తరచుగా కాదు కానీ
అప్పుడప్పుడు పస్కా పండక్కి మాత్రం యెరూషలేం వెళ్ళి 2 సార్లు యోహాను సువార్త 2లో ఒకసారి దేవుని మందిరాన్ని శుద్ధీకరించాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో దేవుని మందిరాన్ని శుద్ధీకరించాడు యెరూషలేంలో. అగైన్ యేసుక్రీస్తు సిలువ వేయబడ్డానికి వారం ముందు మత్తయి సువార్త 21లో ఇంకొకసారి శుద్ధీకరించాడు మందిరాన్ని. ఇప్పుడు తలల పైకెత్తండి. నీ మందిరం, నీ హృదయం అనే మందిరం యేసుక్రీస్తు సేవ ప్రారంభంలో శుద్ధీకరించాడు. ఇక సిలువ వేయబడ్డానికి ముందు 3.5 సంవత్సరాల తర్వాత శుద్ధీకరించాడు 2 సార్లు ఆ మందిరాన్ని. నీవు జీవము కలిగిన దేవుని ఆలయమై ఉంటే అనుదినము నీ దేవాలయం శుద్ధీకరించబడుతూనే ఉండాలి. గమ్మత్తు తెలుసా? క్రీస్తు శకం, నోట్ చేయండి, క్రీస్తు శకం 70లో దేవుని మందిరం శాంతం కాల్చబడిపోయింది. యూదులందరూ చెదిరిపోయారు. ఇప్పటి వరకు పాత చరిత్ర ఇది. యూదులందరూ చెదిరిపోయారు, దేవుని మందిరం కాల్చబడిపోయింది. ఇదన్నీ ఇప్పటి వరకు చెప్పింది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. నీవే యెరూషలేము, నీవు ఎందుకు కాల్చబడుతున్నావు, ఎందుకు పడగొట్టబడుతున్నావు, ఎందుకు పదే కూలిపోతున్నావు, ఎందుకు పదే శత్రువులు నీ మీద దాడి చేస్తున్నారు, ఎందుకు పదే సాతానుగా నీ మీద దాడి చేస్తున్నారు, ఒకసారి ఆలోచించాలి. రైట్? కోల్చబడిపోయింది. ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే అదే యెరూషలేము, అదే సియోను కొండ మీద, అదే సియోను కొండ మీద ఉన్న మేడగదిలో 120 మందితో నూతన యెరూషలేము అనే క్రొత్త నిబంధన సంఘం ప్రారంభించబడింది. స్తోత్రం చెప్పు గట్టిగా. అక్షరానుసారమైన వ్రాతపూర్వకమైన భౌగోళిక పరిస్థితుల్లో చూస్తే ఆ యెరూషలేం కాల్చబడిపోయింది, చెదిరిపోయారు అందరూ. అదే యెరూషలేములో, అదే సియోను కొండ మీద, అదే మేడగదిలో 120 మందితో క్రొత్త నిబంధన సంఘం, దీన్ని అంటారు నూతన యెరూషలేం పట్టణం, నూతన యెరూషలేం అనబడే సంఘం కట్టబడింది. ప్రకటన గ్రంథం 21, ప్రకటన గ్రంథం 21, 1, 2, 3 వాక్యాలు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను. అందరూ చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధ పర్వతమే, పరిశుద్ధ పట్టణమే, ఆ యెరూషలేమే నీవు, నేను, మనమందరము. ఇప్పుడు నేను మీకు చెప్తాను, నీవు యెరూషలేం అయితే నీలో దేవుని మందిరం కట్టబడాలి. నీవు యెరూషలేం అయితే నీలో మందిరం కట్టబడాలి. అబ్రహాము కట్టింది, సొలొమోను కట్టింది, జెరుబ్బాబెలు కట్టింది, ఆ యాళ్ళు మన 46 సంవత్సరాలు హేరోదు కట్టాడా, వాడు కట్టింది, అన్ని పోయాయి. కానీ నూతన మందిరం కట్టబడింది ఆ యెరూషలేములోనే. నీ హృదయంలో నూతనంగా మందిరం కట్టబడాలి. నీ హృదయం నీవు యెరూషలేమైతే నీ హృదయంలో దేవుని మందిరం ఉండాలి. మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు త్రిత్వం. చెప్పండి, మనం ఆరాధిస్తున్న దేవుడు త్రిత్వం. 3 మందిరాల గురించి చెప్తాను. ఒకటి ఇదిగో మనమందరం కలిసి ఈ విధంగా ఆరాధించడం దేవుని మందిరం. నోట్ చేయండి అందరూ.
మనమందరము సంఘముగా కూడి ఆరాధించడం, ఇది దేవుని మందిరం. ఓకే, యేసయ్య చెప్పారు, ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తే అది యేసయ్య మందిరం. అది మీ ఇంట్లో. ఇగో ఇది అర్థమవుతుందా? ఇది మాట్లాడండి అబ్బా, ఇది అందరం కలిసి ఆరాధించే దేవుని మందిరం. ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తే మీ ఇంట్లో ఏకీభవిస్తున్నారా? అది యేసయ్య ఆలయం. ఓకే, 3, ఇదిగో వ్యక్తిగతం. మీ దేహము దేవుని ఆలయం అని మీరు, పరిశుద్ధాత్ముడు మీలో నివసించుచు ఉన్నారని మీరు, ఇది దేవుని మందిరం. మీ ఇల్లు క్రీస్తు మందిరం. నీవే పరిశుద్ధాత్ముని ఈ త్రియేక దేవుని ఆలయం ఒక్కొక్కళ్ళ గుండెల్లో స్థాపించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం అనేది యెరూషలేములోనే ఉండాలి. దేవుని ఆరాధన నీ గుండెల్లో జరగాలి, నీ ఇంట్లో జరగాలి, సంఘముగా జరగాలి. నీవే యెరూషలేముగా నిలవాలి. యెరూషలేం పట్టణం అంటే మనమందరము కలిస్తేనే యెరూషలేం పట్టణం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మీ వెనుకల్లో ఫలభరితంగా మార్చునుగాక. ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన పరలోకపు వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ 2 చేతులు పైకెత్తి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి మాట, ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో, హృదయాల్లో పరిశుద్ధాత్ముడు నీరు కట్టి ఫలింపచేసి యెరూషలేము పట్టణము వలె, బాగుగా కట్టబడిన పట్టణం వలె తీర్చిదిద్దుతున్న పరిశుద్ధాత్మునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమ స్వరూపి, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు అయి ఉన్న మా రాజా, ఈ ఉదయకాల సమయంలో నీతి సూర్యునిగా మీరు మా మధ్యలో ఉదయించి ఈ పరిశుద్ధ పునరుద్ధానపు ఆరాధన, మొదటి ఆరాధన ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, సంగీత వాయిద్యాల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు నాయన. పెందల కడనే ప్రజలు మీ సన్నిధిని ఎత్తుక్కుంటూ వచ్చారు. నిశ్చయముగా సంతోష సమాధానాలతో మీరు తోడుకొని వెళ్ళండి నాయన. మీరు మమ్మల్ని ఒక పట్టణముగా చూస్తున్నారని, ఈ పట్టణం గురించి మిక్కిలి గొప్ప సంగతులు, మహిమ కలిగిన సంగతులు మాట్లాడుకోవాలని, యెరూషలేము బాగుగా కట్టడం పట్టణమని, యెరూషలేమే మేమని, యెరూషలేములో దేవుని మందిరము, సంఘం ఉన్నట్లుగా మా హృదయాల్లో మీ నీతిని స్థాపించినందుకు స్తోత్రం. ప్రతి మాట, ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో పరిశుద్ధాత్ముడ బలముగా నాటండి నాయన. ఫలింప చేసి మీ రాకడకు సిద్ధపరచమని, నూతన యెరూషలేముగా మార్పు చెందే భాగ్యాన్ని అనుగ్రహించి దీవించమని, తిరిగి వెళుతుండగా మీ కృపా క్షేమాల, కృపా సత్యములు తోడుగా ఉంచమని, 2వ ఆరాధనలో కూడా బెత్లెహేం, నజరేతు, కపెర్నహూమును గురించిన సత్యాలు, సర్వసత్యాలు మీరు మాకు బోధించి మీ నామానికి మహిమ తెచ్చుకో, రాకడకు సిద్ధపరచమని, ఆద్యంతం మీ ఆత్మ సారథ్యములో ఈ ఆరాధన జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి, సముఖము, సహవాసం మొదటి ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి సదాకాలం తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.